వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. అమెరికాలో ట్రంప్ సర్కార్ జనాభా పెరుగుదల కోసం సరికొత్త నిర్ణయం తీసుకోబోతుంది. బేబీ బోనస్ అంటూ ఓ పథకం తీసుకొచ్చింది. ఇంతకీ ఈ బేబీ బోనస్ అంటే ఏమిటి? అమెరికాతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఎందుకు జనాభా పెరుగుదలపై దృష్టి సారిస్తున్నాయి? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? లెట్స్ వాచ్. అమెరికాలో జనాభా పెరుగుదల కోసం ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో జనన రేటు గత కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోంది. 2023లో అమెరికాలో జనన రేటు 1.62కి పడిపోయింది. జనాభా స్థిరంగా ఉండాలంటే కావాల్సిన 2.1 రేటు కంటే చాలా తక్కువ. ఈ పరిస్థితిని మార్చేందుకు ట్రంప్ ప్రభుత్వం కొత్త విధానాలను పరిశీలిస్తోంది. అందులో భాగంగా కొత్త తల్లులకు $5,000 అంటే సుమారు 4 లక్షల రూపాయల బేబీ బోనస్ ఇవ్వాలి ఆలోచిస్తోంది. అలాగే వివాహితులు, పిల్లలున్న వారికి ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్లలో 30% సీట్లు కేటాయించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఈ విధానాలతో అమెరికా జనాభాను పెంచవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. ఇంతకీ ఈ బేబీ బోనస్ అంటే ఏంటి? బేబీ బోనస్ అంటే ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహం. దీని ఉద్దేశం జనన రేటును పెంచడం, తద్వారా జనాభా క్షీణతను అరికట్టడం. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం బాలింతలకు $5,000 ఇవ్వాలని ప్రతిపాదిస్తోంది. ఇలాంటి బేబీ బోనస్లు గతంలో సింగపూర్, సౌత్ కొరియా వంటి దేశాల్లో అమలు చేశారు. అయితే ఈ బోనస్లు తాత్కాలికంగా జనన రేటును పెంచినప్పటికీ దీర్ఘకాలంలో పెద్దగా ప్రభావం చూపలేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ట్రంప్ సర్కార్ ఈ విధానంతో పాటు ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ సదుపాయాలను విస్తరించడం, నేచురల్ ఫెర్టిలిటీ ప్రోగ్రాంలకు మద్దతు ఇవ్వడం వంటి చర్యలను కూడా పరిశీలిస్తోంది. అమెరికాతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా జనాభా పెరుగుదలపై దృష్టి సారిస్తున్నారు. జపాన్, ఇటలీ, చైనా, సౌత్ కొరియా వంటి దేశాల్లో జనన రేటు 2.1 రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువగా ఉంది. జపాన్ లో 1991 నుంచి 2019 మధ్య జీడీపీ వృద్ధి రేటు కేవలం 0.83% మాత్రమే. దీనికి ప్రధాన కారణం జనాభా క్షీణత. ఇలాంటి పరిస్థితులు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వృద్ధాప్య జనాభా పెరిగిపోతే కార్మిక శక్తి తగ్గిపోతుంది. సామాజిక భద్రతా వ్యవస్థల భారం పడుతుంది. సింగపూర్, స్వీడన్, ఎస్టోనియా వంటి దేశాలు జనన రేటు పెంచేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు, పెయిడ్ పేరెంటల్ లీవ్లు, సబ్సిడీ చైల్డ్ కేర్ వంటి విధానాలను అమలు చేస్తున్నాయి. ఈ దేశాలన్నీ జనాభా పెరుగుదలపై దృష్టి సారించడానికి ప్రధాన కారణం ఆర్థిక, సామాజిక స్థిరత్వం. జనన రేటు తగ్గితే కార్మిక శక్తి తగ్గుతుంది, ఆర్థిక వృద్ధి మందగిస్తుంది, సామాజిక భద్రతా వ్యవస్థలు ఒత్తిడికి గురవుతాయి. అమెరికాలో 2080 నాటికి 65 ఏళ్లు పైబడిన వారి జనాభా 23% చేరుతుందని అంచనా. ఇదే సమయంలో కార్మికుల సంఖ్య 60% నుంచి 54% తగ్గుతుంది. ఈ పరిస్థితి సోషల్ సెక్యూరిటీ వంటి వ్యవస్థలపై భారం పడేలా చేస్తుంది. ఇటువంటి సవాళ్లను అధిగమించేందుకు ఇమ్మిగ్రేషన్ ను పెంచడం ఒక మార్గమైనప్పటికీ దానికి రాజకీయ అడ్డంకులు ఉన్నాయి. అందుకే అమెరికా, ఇతర దేశాలు జనన రేటును పెంచే విధానాలపై దృష్టి సారిస్తున్నాయి.